ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఇందిరమ్మ ఇండ్లు స్టేటస్ ఏ విధంగా చూడాలి, మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందా లేదా అనేది దానికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా చూడాలి, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిన వాళ్ళకు పేమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుంది, పేమెంట్ స్టేటస్ కూడా మనం ఏ విధంగా చూడాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇల్లు స్టార్ట్ చేసిన వాళ్ళు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. చూడండి, బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అంటే మీరు కంప్లీట్గా భీమ్స్ వేసిన తర్వాత కంప్లీట్గా బేస్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీ యొక్క బేస్మెంట్లో మోరం ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మీకు కంప్లీట్గా పేమెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ పేమెంట్ మీకు ₹1,00,000 అయితే మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాన్నే మనకి ఇక్కడ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని ఇక్కడ కంప్లీట్గా అయితే చూపిస్తుంది అన్నమాట. అంటే ఇంకా మీరు బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత లోపల మోరం కొట్టకపోతే ఈ విధంగా మెసేజ్ అయితే చూపిస్తుంది. మీరు మోరం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మోరం కంప్లీట్గా ఫుల్గా వేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా మీరు బేస్మెంట్ లెవెల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక ఫోటో తీసుకొని కంప్లీట్గా అప్రూవ్ చేస్తారనమాట. ఫోటో తీసుకోపోయిన తర్వాత కంప్లీట్గా బేస్మెంట్ లెవెల్ వరకు ఎంట్రీ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేసి అప్పుడు మీకు మీ యొక్క అకౌంట్లో ₹1,00,000 అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ పేమెంట్ మీకు బేస్మెంట్ లెవెల్ తర్వాత ఫస్ట్ పేమెంట్ వస్తుంది. అలాగే ఫోటో క్యాప్చర్ చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ స్టేటస్ని ఎలా చూడాలి, మీకు ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు అప్డేట్ అయిందా లేదా, అప్రూవల్ అయిందా లేదా, ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందో ఆ స్టేటస్ మీరు ఎలా చూడాలి, దానికి సంబంధించి ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని ఈ విధంగా సెర్చ్ అనేది చేయండి. సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఫస్ట్లోనే ఒక సైట్ అయితే అప్డేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు అని. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్గా మీకు నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ఇంకా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సెర్చ్ బై అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీకు కంప్లీట్గా మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, అప్లికేషన్ నంబర్, అలాగే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. ఏదో ఒక నంబర్ మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన లిస్ట్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇండ్లు శాంక్షన్ అయిందా లేదా, అలాగే మీకు పెండింగ్లో ఉందా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను మొబైల్ నెంబర్ తోటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, లిస్ట్ 1లో మాకైతే ఇల్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ రిమార్క్ చూసుకుంటే లిస్ట్ 1 అనమాట. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3కి సంబంధించి మనకు వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. లిస్ట్ 1లో ఎవరెవరు వస్తారు, లిస్ట్ 2 కేటగిరీ సంబంధించి ఎవరెవరు వస్తారు, లిస్ట్ 3లో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళను యాడ్ చేయడం జరిగింది అనే దాని గురించి. అయితే లిస్ట్ 1లో ఇల్లు అయితే వచ్చింది, బట్ ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ పెండింగ్ ఫర్ అప్రూవల్ అంటే ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇక్కడ ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. శాంక్షన్ అయిన తర్వాత మీరు ఇల్లు అనేది కట్టుకోవచ్చు అనమాట. ఇల్లు కట్టుకున్న తర్వాత కంప్లీట్గా మీకు బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు ₹1,00,000 ఫస్ట్ పేమెంట్ రావడం జరుగుతుంది. ఆ పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలంటే ఇక్కడ మనకు వ్యూ డీటెయిల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అని చూపిస్తుందో వెయిట్ చేయండి, లేదా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి కూడా అక్కడ కంప్లీట్గా అడగొచ్చు అనమాట. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకు పెండింగ్ ఉంది, ఏంది, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు సంబంధించి గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కంప్లీట్గా వెరిఫై చేసి వాళ్ళు కంప్లీట్గా మీ యొక్క సర్టిఫికేట్ని మండల ఆఫీస్కి పంపించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఎంపీడీఓ వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇల్లు అయితే శాంక్షన్ కావడం జరుగుతుంది. ఒకవేళ చాలామంది ఈ విధంగానే చూపిస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు, ఇల్లు మేము కట్టుకుంటాం అనుకునే వాళ్ళు కంప్లీట్ మీరు వెళ్ళి అడిగితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇల్లు ఆల్రెడీ కట్టడానికి స్టార్ట్ చేసిన వాళ్ళకు పేమెంట్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ చూడాలంటే వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్గా ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీశారో కంప్లీట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మార్క్ అవుట్ ఫోటో మీకు ఫస్ట్ ముగ్గేసినప్పుడు మార్క్ చేసినప్పుడే క్యాప్చర్ ఫోటో అండ్ డేట్ అయితే అప్డేట్ చేస్తారు.
దాని తర్వాత బేస్మెంట్ లెవెల్ ఫొటోస్ కూడా కంప్లీట్ అయిపోతే దానికి సంబంధించిన ఫోటో అండ్ డేట్ కూడా అప్డేట్ చేస్తారు. వాలింగ్ బ్రిక్స్ ఫొటోస్ మీరు గోడ లేపేటప్పుడు వాటికి సంబంధించి ఫోటో తీసి వాటికి సంబంధించి డేట్ కూడా మెన్షన్ చేస్తారు. దాని తర్వాత స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ ఎప్పుడు వేశారు దానికి సంబంధించి ఫోటో అండ్ డేటు. ఫినిషింగ్ కంప్లీటెడ్ ప్లాస్టింగ్ డోర్స్ కలర్స్ వాషింగ్ ఫొటోస్ వాటికి సంబంధించి కూడా సో ఫోటో అండ్ డేట్ అయితే అప్డేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క స్టేజ్లో పేమెంట్ అయితే మీ యొక్క అమౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. స్టేజ్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయిందో వాళ్ళకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ కాగానే ₹1,00,000 అయితే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ డేటు కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే మంజూరు అయిందో బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ విధంగా స్టేటస్ అనేది చూసుకోండి. మీకు కంప్లీట్ ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. సో ఎప్పుడు అమౌంట్ పడ్డాయి సో మీకు సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అలాగే మీకు సంబంధించి బ్రాంచ్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. సో ఎవరెవరికి ఎంపీడీఓ అప్రూవల్ అని ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరెవరు ఇంకా శాంక్షన్ అయింది, ఎవరెవరు ఇల్లు స్టార్ట్ చేశారు కంప్లీట్గా శాంక్షన్ అయినటువంటి వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరికి బేస్మెంట్ లెవెల్ స్టేజ్ బిఎల్ అంటే బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అయిపోయింది, ఎవరెవరికి పేమెంట్ ఇంకా క్రెడిట్ అయింది ఇంకా రాలేదు ఒక పేమెంట్ సెక్షన్లో చూడండి ఒకసారి. సో కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎలాంటి సందేహాలు ఉన్నా సో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.